కేవలం 10-12 మంది మిత్రులు ఓ 20-25 ఏళ్ల క్రితం జె వీరాస్వామి గారు ఉన్న రోజుల్లో జె వీరాస్వామి గారు, డిజి రామారావు గారు, అమరేశ్వర్ గారు, నాగేశ్వర్ గారు, లక్ష్మి గారు, వీళ్ళందరూ ఓ చిన్న సమావేశాన్ని ఒక బ్యానర్ కట్టి కుల నిర్మూలన సమావేశం అని పెట్టే రోజుల్లో ఈ సంస్థతో పరిచయం ఏర్పడింది. అంటే ఒక 50 ఏళ్ల పరిచయం. 1972 నుంచి నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి కుల నిర్మూలన సంఘంతో పరిచయం ఏర్పడింది. అది అలా కొనసాగుతూ ఉన్నది. ఒకవైపున అభ్యుదయ రచయితల సంఘం, మరోవైపున ప్రజానాట్య మండలి, ఈ సంస్థలు ఇచ్చిన స్ఫూర్తి ఒకవైపు, కుల నిర్మూలన సంఘం ఇచ్చిన స్ఫూర్తి మరోవైపు. వీటితోనే కులాతీత, మతాతీత, కులరహిత, మతరహిత, వర్ణరహిత సమాజ నిర్మాణం కోసం రచనలు చేసే ఒక సంస్కారం నాలో పెంపొందినాయి. అట్లాగే మిత్రులు దయాకర్ గారు వచ్చారు, స్వాగతము. మహాకవి గురజాడ అప్పారావు, కులములన్నీ కూలిపోవును, మతములన్నీ మాసిపోవును, జ్ఞానమొక్కటి వెలిగి నిలుచును అని ప్రబోధించాడు 1910లో. అంటే 114 ఏళ్లకు పూర్వం. తెలంగాణ సాయుధ పోరాట వీరుడిగా మనందరికీ పరిచయమైన రావి నారాయణ రెడ్డి గారు యువకుడుగా ఉన్నప్పుడు ఆర్య సమాజ భావాలతో ప్రభావితుడై హరిజన సంఘాన్ని నిర్వహించినాడు. ఆ రకంగా అనేక మంది వర్గరహిత సమాజ నిర్మాణం కోసం కలలు కన్నారు. కాబట్టి ఒక 1000 మంది వస్తారేమో అని వాళ్లకు యాపిల్ పండ్లు పెట్టించాము. అవి మొదటి వరుసలో వెళ్ళిపోయినాయి. ఆ స్ఫూర్తినే కొనసాగిస్తూ మా పెద్దమ్మాయి డాక్టర్ సృజన ఆస్ట్రేలియాలో నేత్ర వైద్యంలో పిహెచ్డి చేసి అక్కడే ఇప్పుడు కెరటోకోనస్ అన్న వ్యాధి పైన డాక్టరేట్ అనంతర పరిశోధన చేస్తూ కులాంతర వివాహం చేసుకున్నది పెద్దమ్మాయి. రెండో అమ్మాయి శృతి మరొక ముందుకు అడుగు వేసి బెల్జియం దేశస్థుడైన విన్సెంట్ అన్న అబ్బాయిని కులాంతర, దేశాంతర, మతాంతర కాదు, ఖండాంతర వివాహం చేసుకున్నది. జర్మనీలో కొంతకాలము, బెల్జియంలో కొంతకాలం ఉండి ఇప్పుడు ఆమె కూడా ఆస్ట్రేలియా బ్రిస్బెన్ నగరానికి వచ్చి అక్కడ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నది. ఈ మాట నేను గొప్ప కోసం చెప్పుకోవడం లేదు, కానీ మిత్రులారా, ఒక ఆదర్శంతో ఒక తరం కులాంతర వివాహం చేసుకొని తమ పిల్లల దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ అటు తండ్రి కులము వ్యక్తితోనో లేదా ఇటు తల్లి కులము వ్యక్తితోనో పెళ్లిళ్ళు చేయడం అనేది ఇది ఒక దురదృష్టకరమైన పరిణామం. 40 ఏళ్ల క్రితం మేము పెళ్లి చేసుకున్న నాడు ఏమనుకున్నామంటే 10-15 ఏళ్లలో భారతదేశము కులరహిత దేశంగా, వర్గరహిత దేశంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఒక ఆదర్శ సమాజ నిర్మాణం జరుగుతుందని కలలు కన్నాం. అంబేద్కర్ గారే అన్నట్టు కులం పునాదుల మీద ఒక నీతిని నిర్మించలేం, ఒక జాతిని నిర్మించలేం. చాతుర్వర్ణ వ్యవస్థ లాంటి నీచ, నికృష్ట, భ్రష్ట వ్యవస్థ ప్రపంచంలో ఇంకెక్కడ లేదు. దీని నిర్మూలన కోసం కులాంతర వివాహాలు జరగాలి అని ఆ మహానుభావుడు ఇచ్చిన స్ఫూర్తితో మిత్రులారా ఇంతమంది వాళ్ళ చాలా కన్నుల పండుగగా ఉన్నది. ఇంకా కొంతమంది
భోజనానికి ముందు వచ్చి వెళ్ళిపోయినారు. ప్రతి ఏటా ఒకవైపున ఎంతో హింస జరుగుతున్నప్పటికీ, కులాంతర వివాహాలు చేసుకున్న జంటలపైన దాడులు జరుగుతున్నప్పటికీ, రెండవ వైపున వీటిని ప్రతిఘటిస్తూ ఇంతమంది కులాంతర, మతాంతర, ప్రాంతాంతర వివాహాలు చేసుకుంటున్న మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అధ్యక్షుల వారు లేచి నిల్చున్నారు కాబట్టి నేను ముగిస్తున్నాను. నమస్కారం.